సో అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి కూడా ఈ వారం అంటే మే 5 నుంచి మే 11 వరకు మరి ఈ వారంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది, అన్ని రంగాల వారికి, అలాగే ఆదాయం పరంగా చూసుకున్నా కానీ, కుటుంబ సభ్యుల పరంగా కానీ, ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కూడా ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వారికి ఈ ఆదివారం 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు కూడా ఎలా ఉంది అంటే ఒక 65% మేలుగాను, ఒక 25% చిన్నపాటి ఇబ్బందులుగాను ఉంది. మరీ మిశ్రమ ఫలితాలు అనడానికి కూడా లేదు. కొన్ని చిన్నపాటివేవో చిన్నవి ఉంటాయి. అవసరానికి చేతిలో డబ్బు కాస్త నిల్వ ఉండకపోవటం అనేటువంటిది ఏర్పడుతుంది. సమయానికి చేతికి అందలేదే అనేటువంటి భావన కలుగుతుంది. అనుకున్నదే తడవాయి ఏదో ఒక రకంగా ఆ పని అయితే పూర్తి చేసుకుంటారు. అదొక గొప్ప విషయం. ఎలా వాళ్ళ జాతకం వాళ్ళకు ఉండేటువంటి లగ్న స్థితులను బట్టి ఇంకెవరో రావటము, లేకపోతే దాంతో అవసరమే లేదు చేస్తాంలే అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళటమా అనేటువంటిది వాళ్ళ జాతకాలను బట్టి ఉంటుంది. అలాగే చేపట్టినటువంటి పనులలో తగినటువంటి ఫలితము రాలేదే అనేటువంటి మానసికమైనటువంటి క్లేశం వారము మొదటిలో అనిపించినా, వారం చివరిలో అబ్బా అనుకున్నాము సరే నెక్స్ట్ వారానికి రాబోతుందిలే, అది మళ్ళీ ఓకే అయింది అనేటువంటి విషయాన్ని సంతోషకరమైన వార్త కూడా వింటారు గాక. ఈ రెండు ఉన్నాయి. అయితే ఆకస్మికంగా కొన్ని వీళ్ళు విషయాలలో కొన్ని నిర్ణయాలు మార్పులు చేసుకుంటారు. ఉన్నట్టుండి నిర్ణయాలను మార్చుకునేటువంటి విధానం ఏర్పడుతూ ఉన్నది అక్కడ ఉండే పరిస్థితులను బట్టి. అలాగే గృహ నిర్మాణ పనులు అనేటువంటివి చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు కొంచెం నిదానముగా, నిబ్బరముగా ఆలోచన చేసి కొంచెం వాయిదా వేసి ఈ వారం కుదరదు మళ్ళీ వారం చూద్దాంలే అనుకునేటువంటి నిర్ణయానికి కూడా వస్తారు. అలాగే బంధుమిత్రుల నుండి సంతోషకరమైనటువంటి వార్తలు వినటం జరుగుతుంది గాక అనుకూలవంతముగా. పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చించి కొంత ఉన్నతమైనటువంటి దిశగా అడుగులు వేయటం లాంటివి కూడా ఈ రాశి వాళ్లకు మేలు జరుగుతుంది. అలాగే కొన్ని విషయాలలో పెట్టుబడులు పెట్టాలి, పెట్టి వ్యాపారానికి ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు అంతా నిర్ణయం చేసుకుని కాస్త డబ్బు సమయానికి అందాలి అనేటువంటి భావనతో కాస్త ఎదురు చూడడం లాంటివి జరగవచ్చును. అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అదనపు బాధ్యతలు అనేటువంటివి వచ్చి కాస్త విశ్రాంతి, అనుకూలము అనేటువంటిది లేకుండా విపరీతమైనటువంటి శారీరకముగాను మానసికంగాను కొంచెం శ్రమ అనేటువంటిది పడవలసినటువంటి అవసరము ఉన్నది ఈ వారం కొద్దిగా. అలాగే మామూలుగా సరే మనస్సు కాస్త గందరగోళముగా, ఎప్పుడైతే కొన్ని పనులు జరగలేదో ప్రతి మనిషికి కూడా కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడటం అనేటువంటి సహజం, మానవ సహజం. నాకేమిటో జరగలేదే ఈసారి, కొంచెం ఏదో అనుకూలంగా జరగలేదే అనేటువంటి భావన ఉంటుంది. ఇక మీరన్నట్టుగా భార్యాభర్తల విషయానికి వచ్చినప్పుడు భార్యాభర్తల విషయంలో అయితే బాగుంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మామూలుగా ఈ కుజుడి యొక్క ప్రభావము, వీటి వలన గురువు మార్పు వలన, వీటి వలన కొన్ని అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి, మంచి సంఘటనలే జరుగుతాయి. ఆ సంఘటనల వల్ల వీళ్ళ జీవితము ఒక మార్పు దిశగా పయనం జరుగుతుంది గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అనుకునేటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఈ రాశి వాళ్లకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నము చేసి సాధించుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అనేటువంటిది ఒకటి సూచన.
ఓకే. ఇక ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ఎంతైనా అని తెలియజేస్తుంది.